అంటేనే అర్థం చేసుకోండి. ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చీమ చిటుక్కుమన్నా కూడా వాలిపోయే ఆ రీల్స్ అక్క ఆ పిచ్చి గ్యాంగు ఎక్కడ కనబడతలేదు. అమ్మాయికి అన్యాయం జరిగితే మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా అమ్మ, ఎవరెందుకు మాట్లాడతలేరు? ఎందుకు నోట్లో బెల్లం గడ్డలు పెట్టుకొని ఇట్లా కూర్చున్నారా? మనకు జరిగితే ఒక లెక్క, పక్కోళ్లకు జరిగితే ఒక లెక్కనా? న్యాయ వ్యవస్థలు ఎవరికైనా భారతదేశంలో ఒకటే లెక్క ఉండాలి. అది కేంద్ర మంత్రి అయినా లేకపోతే ఆటో డ్రైవర్ కొడుకు అయినా కూడా చట్ట ప్రకారంగా ఆయన మీద కేసులు బుక్ చేయాలి, కేంద్ర మంత్రి కొడుకు మీద కేసులు బుక్ చేయాలి, జీవిత ఖైదు విధించాలి, అమ్మాయికి న్యాయం జరగాలి. ఈ పోలీసు వాళ్ళందరూ ఆ అమ్మాయి కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఆ అమ్మాయికి రక్షణ జరిగే వరకు, న్యాయం జరిగే వరకు మేము ఆ అమ్మాయి తరపున పోరాడుతూనే ఉంటాం. భారత్ మాత అనేటోళ్ళు ఒక్కసారి మీరు భారత్ మాత బిడ్డలైతే ఆ అమ్మాయికి న్యాయం చేయండి అని కోరుకుంటున్నా. సెలవన్నా.